నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ పైన రోజు రోజుకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలా. గవర్నర్ కూడా విచారణకు సంబంధించి ఆమోదం తెలిపిండు. ఖచ్చితంగా కేటీఆర్కి శిక్ష పడే అవకాశం ఉందా? ఫార్ములా రైస్ అనేది ఆల్రెడీ 5 సంవత్సరాలు మనం అగ్రిమెంట్ చేసినాం. 5 years లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేసినాం. సెకండ్ ఇయర్కు 50% పేమెంట్ చేసినాము. ఇంకా మిగతా 50% పేమెంట్ చేసి వీళ్ళు తీసుకురావాల్సి ఉండే. వాళ్ళు వచ్చి ఈ కొత్త ప్రభుత్వాన్ని అడిగినరు. మరి వీళ్ళకి అది అర్థమైందా అర్థం కాలేదా తెలియదు. కానీ మరి ఎస్ అన్నారా నో అన్నారా అది ఏమున్నదో దాని మీద అది క్యాన్సిల్ అని 40-47 కోట్లు అంత పెద్ద ప్రపంచంలో భారతదేశంలో మాంకులో సింగపూర్లో జపాన్లో టోక్యోలో జరిగేది అమెరికాలో జరిగేది మన దగ్గరకు వచ్చింది హైదరాబాద్ దానికి వచ్చింది దాన్ని వదిలిపెట్టుకున్నారంటే మరి వాళ్ళు తెలిసి వదిలినరా తెలియకుండా వదిలినా తెలియదు. దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ ఏమైనా పెరిగిందా హైదరాబాద్? 100% పెడుతుంది కదా. ఇప్పుడు వచ్చేది అంతా ఈవీ మోటార్స్ ఈవీ అది ఫార్ములా వచ్చింది ఈవీ ఫార్ములా అది కాబట్టి 100% పెరగడానికే ఛాన్స్ ఉంది. వీళ్ళు కరెక్ట్ గా యూటిలైజ్ చేసి ఉంటే మనకు బాగుండేది. ఎందుకంటే భారతదేశంలో ఏ నగరం దాన్ని క్యాచ్ చేయలేదు, మనం క్యాచ్ చేసినాం. ఇక్కడ కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నారు, కేటీఆర్ గారు మంత్రి ఉన్నారు, ఐటీ మంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అందరిని మెప్పించి తీసుకురావడం జరిగింది. అంత పెద్ద ఈవెంట్ ని వీళ్ళు కావాలని బట్టగాల్చి మీదేసే ఒక పద్ధతి ప్రకారం వాంటెడ్లీ క్యాన్సిల్ చేసినారని మేము అంటున్నాం. 47 కోట్ల కోసం మీరు అంత ఆలోచిస్తే ఒక 1 year మీరు ఫెస్టివల్ ప్రభుత్వం ఏర్పడ్డాక 25-30 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసిండ్రు. మరి అది ఈవెంట్లు ముఖ్యమా లేకుంటే ఇంత పెద్ద ఫార్ములా ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? దానికి ముందు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే ముఖ్యంగా ఫార్ములా కు సంబంధించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచారని కేటీఆర్ గారు మాట్లాడుతుంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కాదు తెలంగాణలో మొత్తం నష్టం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. చదువుకున్న వాళ్ళని అడగాలి, మీరు యువతని అడగాలి, ఆ ఈవెంట్కి వచ్చిన మహేష్ బాబుని అడగాలి, ఆ ఈవెంట్కి వచ్చిన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని అడగాలి, ఆ ఈవెంట్కి వచ్చిన ఇప్పుడు భారత సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని అడగాలి, ఆ ఈవెంట్కి వచ్చిన చిరంజీవి గారిని అడగాలి, ఆ ఈవెంట్కి వచ్చిన మేధావులను సచిన్ టెండూల్కర్ వచ్చిండు, ఆ ఈవెంట్కి ముంబై నుంచి వచ్చారు, 35,000 మంది డైరెక్ట్ చూశారు, 40-50 కోట్ల మంది ఇండైరెక్ట్ చూశారు. మీరు చదువుకున్న యువతను చదువున్న వాళ్ళను సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను తెలుసుకున్న వాళ్ళు అంటే బాగుంటది. ఎవడో గాలి గంధర్రావు గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడే దాన్ని పట్టుకొని మీరు అడిగితే అది భావ్యం కాదు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని రోజుకు వ్యాఖ్యలు పెరిగిపోతున్నాయి. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, హరీష్ గారు అరెస్ట్ అవుతారు, ఇవన్నీ ఇదే 24 నెలల నుంచి చెప్పుకుని నడుపుతున్నది ప్రభుత్వము. అరెస్ట్ ఏముంటుందో చేయండి, ఎట్లా చేస్తారో చట్టం తన పని తాను చేసుకోపోతుంది. చట్టానికి అందరూ సమానమే కదా. ఏ విధంగా చట్టంతో ఎదుర్కోవాలో మాకు తెలుసు. భారత రాజ్యాంగం ప్రకారం మేము 100% ఎదుర్కొంటాం. మేము దానికి తగిన రీతిలో న్యాయపరంగా సమాధానం చెప్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుకున్న రీతిలో బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోయింది, ఓడిపోవడం జరిగింది. అలా మళ్ళీ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లా ముందరుకోబోతున్నారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో అనుకున్న రీతిలో మీరు ఎంత భయభ్రాంతులకు గురి చేసినా, మీరు 7 సార్లు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినా, 14 మంత్రులు అక్కడ మకాం వేసినా, 40 మంది ఎమ్మెల్యేలు వచ్చినా, అన్ని విధాలు వచ్చినా మా ప్రజల మీద మాకున్న స్పందన చెక్కు చెదరలేదు. మీరు కుక్కర్లు ఇచ్చినా, మిషన్లు ఇచ్చినా, చీరలు ఇచ్చినా, ఓటుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినా, మీరు బెదిరించినా, మేము అధికారంలోనూ ఆశ పెట్టినా, మీ పథకాలు పోతాయని బెదిరించినా, అన్ని చేసినా మాకు 78,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజల హృదయాల్లో మేము సుస్థిరంగా ఉన్నాం. అంటే ప్రధానంగా మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఆడ దొంగోట్లు వాడి దొంగోట్లు నమోదని అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు 100% మీలాంటి సోదరులు, మీలాంటి మిత్రులు, మా శ్రేయోభిలాషులు, సోషల్ మీడియాను బతికించిన వాళ్ళు, జంజీ వాళ్ళు రికార్డ్ చేసి ఈ సమాజానికి చూపిస్తున్నారు. ప్రతిదీ రికార్డులు చేసి ప్రతిదీ ఎవిడెన్స్ గా ఉన్నది. మేము అనడం కాదు, ఏం జరిగిందో ప్రతి ఒక్కరు తెలుసు. ఎలక్షన్స్ అవుతుంటే మామూలు కార్యకర్తలు వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉండొద్దని చెప్పిండ్రు, కానీ అక్కడ సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు తిరిగిండ్రు, సాక్షాత్ కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగిండ్రు. ఏ విధంగా వాళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిండ్రో, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రో మీ కెమెరాలలో మీరు బంధించిండ్రు. సోషల్ మీడియాలో నిటాసుగా ఉంది. పెద్ద పత్రికలను, వాళ్ళకు అనుకూలమైన శాటిలైట్ హౌజెస్ని, వాళ్ళన్నింటినీ ఏదో విధంగా ముయ్యొచ్చు వాళ్ళు, కానీ మిమ్మల్ని మీ గొంతు నొక్కలేరు. మీరే యువకులు, మీరే రాష్ట్రాన్ని కాపాడాలా. మీలాంటి మీడియాని బయటికి తీసుకుపోవాలి. ఇప్పుడు దీన్ని పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలా. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళ పరిస్థితి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఊడుతుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు? 119 మంది మాత్రమే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 119లో ఈ 10 మందికి కూడా అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చిన దాన్ని ఇప్పటికైనా మీరు
ప్రజాస్వామ్యబద్ధంగా ఒప్పుకొని కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి అయ్యా మేము ఏదో పొరపాటు చేశాం, మిస్టేక్ జరిగింది, మేము మమ్మల్ని క్షమించండి అని మీరు కేసీఆర్ గారి దగ్గర పోతే ఆయన పెద్ద మనసుతోటి డెఫినెట్ గా క్షమించవచ్చు. ఆయన ఉద్యమం తెలంగాణ తీసుకొచ్చింది. ఆయన ఒక నాయకునికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రజలకు, ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక జాతికో నాయకుడు కాదు. ఆయన యావత్ తెలంగాణ ప్రజలు నా వాళ్ళు, యావత్ తెలంగాణ బాగుండాలి, అందరూ బాగుండాలనే పెద్ద మహోన్నతమైన ఉద్యమ నాయకుడు కాబట్టి క్షమిస్తే క్షమించవచ్చు మిమ్మల్ని. ఈ అన్నింటిని పక్కన పెడితే ఖైరతాబాద్ లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. ఒకవేళ ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే డెఫినెట్ గా గెలుస్తుందా బీఆర్ఎస్? 100% గెలుస్తుంది. రెండే ఉంటాయి ఆటల, ఓడడము గెలవడము, ఎలక్షన్లో కూడా గెలవడం ఓడడము. 100% మేము డెఫినెట్గా ఖైరతాబాద్ గెలుస్తాము. గెలిచినాకనే చూపిస్తాము. మీరు ప్రతిసారి జూబ్లీహిల్స్ రిపీట్ అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఉప ఎన్నికల్లో 8 మేము గెలిచినాం, 2 బీజేపీ గెలిచింది. బీజేపీ గెలిచినంత మాత్రాన బీజేపీ ఏమో అధికారంలోకి రాలేదు. ఉప ఎన్నిక వేరు, రెగ్యులర్ ఎన్నిక వేరే ఉంటుంది, స్థానిక సంస్థల ఎన్నికలు వేరే ఉంటుంది, మెయిన్ ఎలక్షన్స్ వేరే ఉంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను ఆయన బహిష్కరించిండు. నా పార్టీ పోటీ చేయని ఏకోన్ముఖంగా ఆయన బహిష్కరించిండు. ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో రూలింగ్ గవర్నమెంట్ వైకాపాకు 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. ప్రజలు ఆ కోణంలో ఆలోచించాలి. థ్యాంక్ యూ.